కూడా మనం చూడగలం ఆ యొక్క సంతతిని గురించి. వాళ్ళు ఎవరయ్యా అంటే పరలోకం నుండి ఏమి రాలేదు, కానీ భూ సంబంధమైన వారే. ఈ భూ సంబంధమైన వారు ఎలా సంతతి అయ్యారా అంటే అది వాగ్దానం. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నేను భూమి మీద నిన్ను గొప్ప జనంగా ఆశీర్వదిస్తాను, అలాగనే నిన్ను బట్టి భూమి మీద ఉన్న సమస్తమైన వంశములను ఆశీర్వాదకరంగా మారుస్తాను. ఆ వాగ్దానము నెరవేర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు వ్యాధిని కలుగు చేసిన వాడిగా మార్చి అతని ద్వారా తండ్రి కొరకు ఒక సంతానాన్ని ఏర్పరచుకుంటున్నాడు. ఆ సంతానాన్ని మనం చూసినప్పుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 11వ వాక్యంలో ఈ సంతతి మనకు కనపడింది. మునుపు శరీర విషయములో అన్యులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి కలిగిన వారు అనబడిన వారి చేత సున్నతి లేని వారలారా అనబడిన మీరు సైతము ఆ కాలమందు ఇజ్రాయిలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దానములు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడే లేడు అని అనుకుంటూ జీవించే వారైన వారి వలె ఉన్న మీరు సైతము క్రీస్తుకు దూరస్తులై ఉంటుంది. అయితే మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు అందరూ కూడా క్రీస్తుకు దూరస్తులేరు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయనను మునుపు దూరస్తులైన మిమ్మల్ని ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తం వలన మిమ్మల్ని సమీపస్తులుగా చేస్తున్నాడు. సంతతి అనేది పరలోక సంబంధమైనది కాదు, భూ సంబంధమైనదే. పాపిని దేవుడు పరిశుద్ధంగా మార్చుకోవాలన్న ఆయన సంకల్పం నెరవేర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆయన యొక్క సంతతి వరకు భూమి మీదకి యేసుక్రీస్తుని పంపించాడు. ఆయన ద్వారా, ఆయన రక్తం ద్వారా దేవుడు తన కొరకు సంతతిని సిద్ధపరచుకుంటున్నాడు. ఎవరి సంతతి అంటే ఒకప్పుడు అన్యులు, ఒకప్పుడు పరదేశులు, ఒకప్పుడు దేవుడే లేడు అనుకుంటూ జీవిస్తున్న ప్రజలు, వాగ్దానం లేని వారు, నిబంధన లేని వారు. ఎవరు వీళ్ళంటే ఇంకా చెప్పాలంటే మనల్నే తన యొక్క రాజ్య నివాసులుగా ఏర్పరచుకుంటున్నాడు దేవుడు. ఈ మాట స్పష్టంగా మనం ఇక్కడ చూస్తాం. ఏమని, ఒకప్పుడు మీకు ఈ నిబంధనలు కానీ వాగ్దానాలు కానీ మేము సున్నతి లేదు, సున్నతి కలిగిన వారి చేత సున్నతి లేని వారు అనిపించుకున్న వారి సైతం అయిన మీరు క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి. అయినప్పటికీ కూడా మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు ద్వారా, ఆయన రక్తం ద్వారా ఇప్పుడు మీరు ఎలా అయ్యారంటే దగ్గరయ్యామంట. దగ్గరయ్యాం అంటే ఇంకా సంతతులకి కూడా ప్రవేశించాల, సమీపస్తులు అయ్యాం, అంతే, సమీపస్తులయ్యాం. ఉదాహరణకి ఆస అనే రాజు ఉన్నాడు. ఆస అనే రాజు రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టిన తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక గొప్ప యుద్ధం వస్తుంది. గొప్ప యుద్ధం వచ్చినప్పుడు 10 లక్షల మందిని తీసుకొని ఎదురున్న రాజు వీళ్ళ మీదకి వచ్చినప్పుడు ఈ 10 లక్షల మందితో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఆశ దగ్గర ఉన్న 5 లక్షల మంది, ఆశ దగ్గర ఉన్న 5 లక్షల మందిని తీసుకొని యుద్ధానికి సిద్ధపరిచి వాళ్ళందరినీ యుద్ధానికి పంపించిన ఆశ దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆశ ఒక్కడే రోదన చేస్తూ ఉంటాడు, ప్రభువా బలహీనులైన వారిని బలపరిచి నీ కృపచేత ముద్రించుటకు నీ వంటి దేవుడైన వాడు ఎవడైనా ఉన్నాడా? లేడు కదా, మాకు మా బలహీనతల నుండి విడుదల దయచేయి అంటూ ఆశ దేవుని పాదాలు పట్టుకొని బహుగా రోదన చేస్తాడు. రోదన చేసినప్పుడు దేవుడు చక్కగా ఆ యుద్ధంలో ఆశా పక్షాన్ని నిలిచి ఆ అన్ని జనులైనటువంటి వాళ్ళందరినీ కూడా పారదోలి యుద్ధంలో ఈయనకి జయాన్ని ఇస్తాడు. జయాన్ని ఇచ్చినంత మాత్రాన ఆయన సంపూర్ణ చాలా ప్రార్థన చేశాడు, కృప పొందాడు, జయం పొందాడు. అయినా కానీ దేవుడికి సంతోషం లేదు ఆయన ద్వారా. అందుకని అజర్యా అనేటువంటి ఒక ప్రవక్తని ఎంచుకొని దేవుడు అతని మీదకి దేవుని యొక్క పరిశుద్ధాత్మను పంపించి అతని ద్వారా మాట్లాడిస్తాడు. ఏమని, ఓ ఆశ, యోధావారులారా, బెన్యామీనులారా, మీరందరూ కూడా నా వైపు మళ్ళుకున్నట్లయితే నేను మీ వైపు మళ్ళుకుంటాను. మీరు నా దగ్గర జాగ్రత్తగా విచారణ చేసినట్లయితే నా ప్రత్యక్షతను మీకు నేను కనపరుచుకుంటాను. దేవుని యొక్క ప్రత్యక్షత మనకు కనపడినంత వరకు మనం అన్యులమే, దూరస్తులమే.
ఒకవేళ మనం ప్రార్థన చేసుకొని ఏదైనా ఒక కృప పొంది ఏదైనా స్వస్థతలు పొందినా లేకపోతే ఇంకో మన అవసరం తీర్చబడినప్పటికీ కూడా మనమేమి సంపూర్ణం కాదు సంగమా. అందుకే క్రీస్తు కలిగిన సంపూర్ణతలో మీరు కూడా సంపూర్ణమైనట్లుగా ఈ విధంగా దేవుడు నియమించాడు. మీలో కొందరు అపోస్తలుగా, బోధకులుగా, పరిచారకులుగా నియమించాడు అని చెప్పి ఇదే ఎఫెసీ పత్రికలో మనం చదువుకుంటాం 4వ అధ్యాయంలో. ఎప్పుడైతే వాళ్ళకి ఆ మాట చెప్పాడో ఆత్మ ద్వారా ప్రవచించిన ఆ మాటను పట్టుకొని ఆస, యోధావారు, తర్వాత బెన్యామీను సంతతి వారు అందరూ కలిసి దేవుని దగ్గర బహుగా రోదన చేసి ఒక నిష్కర్ష చేసుకుంటారండి. అంటే ఒక నిబంధన చేసుకుంటారు. మాలో ఎవడైనా నిన్ను విడిచి గనక ఇక మీదట నీ చిత్తానికి వ్యతిరేకంగా బ్రతికితే వాడు మరణానికి పాత్రుడవుతాడు ప్రభువా, ఇదే ఆనా అని చెప్పుకొని దేవుని మీద ఒట్టేసుకొని అక్కడ నుండి దేవునికి ఇష్టానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత వాళ్ళ మీదకి వెళ్తుంది. అప్పుడు దేవుడు సంపూర్ణంగా వాళ్ళతో ఉంటాడు. ఆ దినము నుండి ఆశ బతుకున్నంత కాలం చక్కగా యుద్ధాలు లేకుండా వారి జీవితాల్లో నెమ్మదిని, సమాధానాన్ని కలిగజేశాడు దేవుడు. వీళ్ళు కూడా, మనం కూడా దేవుని బిడ్డలమే, క్రైస్తవులమే, కానీ సంపూర్ణ మాత్రం కాదు. సంతతి మాత్రం చాలా. ఇంకా సంతతి ఎవరవుతారు, ఎలా అయ్యారు, ఎలా దీనికి ప్రారంభం, ఎలా పునాది వేయబడింది అంటే శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు కదా దేవుడు. ఇస్లాం బెత్సైదాకి వెళ్ళాడు. అక్కడ వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఫస్ట్ ఆంద్రియా యేసుక్రీస్తుకి తటస్థించినప్పుడు పిలుస్తాడు ఆయన. ఆంద్రియా వచ్చి వాళ్ళ తమ్ముడైనటువంటి పేతురుని తీసుకొచ్చుకుంటాడు దేవుని దగ్గరికి. అదే బెత్సైదాలో ఇంకొక వ్యక్తి ఫిలిప్పు దేవుని శిష్యుడిగా మారుతాడు. అదే బెత్సైదాలో ఫిలిప్పు వెళ్ళి నతనయేలుని తీసుకొని వస్తాడు. నతనయేలు దగ్గర దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. మీరు ఆకాశం తెరబడుట, దూతలు పైకి ఎక్కుట దిగుట చూస్తారు అని. చూడటం కాదు, దాన్ని ఆ దూతలు ఎక్కినట్లుగా మనం కూడా ఎక్కి పైకి వెళ్ళినప్పుడే సంతతిగా మార్చబడతామని అక్కడ దాని అర్థాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒకప్పుడు మీరు దూరస్తులు, ఇప్పుడు సమీపస్తులయ్యారు. ఎలాగంటే క్రీస్తు రక్తం ద్వారా సమీపస్తులయ్యాం. ఇదే మాటని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యంలో కూడా మనం చూడొచ్చు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు చక్కగా ఈ యొక్క అన్ని జనంగా ఉన్న వ్యక్తులను చూసి ఏమంటాడంటే, వాళ్ళని నా సహోదరులుగా అని అనుటకు నేను సిగ్గుపడట్లేదు అంటున్నాడు. ఎవరిని? పాపముల చేత, అపరాధముల చేత చనిపోయిన వారిని, దూరస్తులైన వారిని, వాగ్దానము లేని వారిని, నిబంధన లేని వారిని. ఇప్పుడు ఏమంటున్నాడు క్రీస్తు అంటే, నా సహోదరులు అంటే సంతతులకు చేర్చుకోవడానికి కార్యాలు ప్రారంభిస్తూ అక్కడ చెప్తున్న మాట ఒకసారి చదువుదామా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటాడంటే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు కలిగిన వారు ఉన్నందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము కలిగిన వాణిని, ఒకటి. రెండోది, అపవాదిని మరణం ద్వారా నశింప చేయటానికి, 2. మూడోది, జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యానికి లోబడి ఉన్నవారిని, వాళ్ళందరినీ విడిపించుటకు ఆయన రక్తమాంసములలో పాలువాడైను. అంటే ఈ రక్తమాంసాలు మనం తీసుకోవడానికి దేవుడే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని రక్తమాంసములు కలిగిన వాడుగా మార్చాడు. సంతతులకు చేర్చుకోవాలి. ఆయన మహిమా స్వరూపుడుగా వస్తే ఆ మహిమ ఎదుట ఎవరు కూడా నిలబడలేరు. అందుకని మహిమతో కాకుండా రక్తమాంసములు కలిగిన వాడు వచ్చి ఆ రక్తమాంసముల ద్వారా మనలందరినీ కూడా విమోచించుకొని ఆ మాంసముల ద్వారా మనల్ని కొనుక్కొని తన రాజ్య నివాసులుగా దేవుడు ఏర్పరచుకోవాలని దైవ సంకల్పం. దాన్నే ఇక్కడ క్రీస్తు నెరవేరుస్తూ సంతతి అంటున్నాడు. ఈ సంతతి ఏం చేస్తారంటే చూస్తారని. చూసే బ్యాచ్ ఎవరు? ఉదాహరణకి యేసుక్రీస్తు సిలువేయబడ్డానికి తీసుకుని వెళ్ళినప్పుడు అందరూ కూడా అంతకుముందు ఆయన దగ్గర స్వస్థతలు పొందిన వాళ్ళు ఉన్నారు, రొట్టెలు తిన్న వాళ్ళు ఉన్నారు, అనేక విధములుగా ఆయన దగ్గర మేలు పొందిన వాళ్ళు ఉన్నారు. అందరు కలిసి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ లోకస్తుల మాటలు విని ఆయనని సిలువేయండి అని కేకలేస్తున్నారు. కానీ అక్కడ కొంతమంది మాత్రమే ఉన్నారు. వారు ఏం చేస్తారంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ మరణపు ఆ సిలువ విధానాన్ని చూసి భయంకరమైనటువంటి రోదనతో ఏం చేస్తున్నారంటే గుండెలు బాదుకుంటూ రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారంట, దుఃఖపడుతున్నారు.
దేవుడు ఏర్పరచుకున్న వారు సంతతిలో చేర్చబడడానికి దేవుడి చేత నిర్మించబడిన వారు ఆ సంతతిలో ఉన్న వారికి దానిలో ఉన్న ఆ వాల్యూ తెలిసింది. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా సమస్య వస్తే మన ఇంట్లో వాళ్ళే దుఃఖపడతారు, పక్క ఇంట్లో వాళ్ళు దుఃఖపడతారు కదా. అలాగనే లోకస్తులేమో సిలువేయమన్నారు, కానీ సంతతిలో చేర్చబడిన వ్యక్తులు మాత్రం రోదన చేస్తున్నారు. అప్పుడు ఆయన ఏమంటాడమ్మా, నా గురించి ఆడవద్దు, మీ గురించి మీ పిల్లల గురించి ఆడవండి అని చెప్తూ అక్కడ ఒక ప్రత్యేకమైన మాట చెప్తాడు. పచ్చి మ్రానికే వారు ఈ విధంగా చేస్తున్నప్పుడు ఎండిపోయిన మ్రానికి ఇంకా ఏం చేస్తారో, పచ్చిమాను అంటారు, ఎండిపోయిన వాళ్ళు అంటారు. జీవమ కలిగిన ఆ దేవుడినైనా నన్నే వీళ్ళు ఈ విధంగా హింస పెడుతున్నప్పుడు పాపముల చేత అపరాధముల చేత చనిపోయి ఉన్న మిమ్మల్ని వారు ఇంకెంతగా హింస పెడతారు. కనుక నేను మిమ్మల్ని నా రక్తం ద్వారా మిమ్మల్ని నా సంతతిలోనికి తెచ్చుకోవడానికి నేను వచ్చాను. కనుక నా గురించి నువ్వు ఏడవద్దు, నీ గురించి నీ పిల్లల గురించి ఏడుపాడు అమ్మా అని చెప్పి స్పష్టంగా ప్రభువు యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళిపోతాడు. సంతతి ఇంతవరకు సంతతి అయింది, ఇంకా వీళ్ళేనా, ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే చూసేవారు ఆయన పాప పరిహారార్థ బలిగా తనను తాను అర్పణగా అర్పించుకుంటున్నప్పుడు తన సంతతి చూచును. ఎవరు చూస్తారంటే ఆయన చిత్తాన్ని ఎరిగిన వారు, ఆయన చిత్త ప్రకారంగా దేవుడి చేత అంగీకరించబడిన వారు, దేవుడి ఉద్దేశాలు ఎరిగి ఆయన అడుగుజాడలో నడిచిన వారు దాన్ని చూస్తారు. చూసిన వాళ్ళు ఏమవ్వాలంటే సాక్షులు అవ్వాలి. దేవుడు అదే చెప్పాడు. ఆయన పునరుత్థానుడే వెళ్ళిపోతూ ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులను పిలిచి అందరినీ కూడా సమకూర్చి వాళ్ళతో చెప్తున్న మాట ఏంటంటే, లోకాసు వార్త 24:47 చూడండి ఒకసారి. లోకాసు వార్త 24:47 ఏమంటాడంటే, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును గూర్చి పాప క్షమాపణను ప్రకటింపబడును అని వ్రాయబడి ఉన్నది కదా. అయితే ఈ సంగతులకు మీరు సాక్షులు. సంతతి సాక్షిగా మారింది, సాక్షులే సంతతిగా మారుతున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే దాని చిత్తాన్ని ప్రచురపరచడానికి ఏర్పరచబడతారు. సంతతిలో ఉన్నవారు భారం కలిగి బాధ్యత కలిగి పని చేస్తారు. సంతతిలో లేని వాళ్ళు ఏం చేస్తారా, చేయలేరు కదా. అందుకని క్రీస్తు తన సంతతులకు ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ఎవరి ద్వారా అంటే పేతుని ఫస్ట్గా ఎంపిక చేసుకున్నాడు, తర్వాత శిష్యుల్ని 12 మందిని ఎంపిక చేసుకున్నాడు, తర్వాత ఇంకా కొంతమందిని ఎంపిక చేసుకొని మీరందరూ నాకు సాక్షులై ఉన్నారు, మీరందరూ కూడా నా యొక్క సాక్షులై ఉన్నారు, నా సంతతై ఉన్నారు, మీ ద్వారా ఈ భూమి మీద నేను గొప్ప రాజ్యాన్ని పెట్టాలనుకుంటున్నాను. కనుక నేను ఏమైతే ప్రకటింపబడుతుందో దానికి మీరే సాక్షులు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మారు మనసు పొందారు, ఆల్రెడీ పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొందారు. అది ప్రకటించబడుతున్నప్పుడు మీరు వెళ్ళి అక్కడ నిలబడి, ఇదిగో మారు మనసు పొందింది మేమే, పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొంది ప్రభు అయిన యేసుక్రీస్తుని, సిలువేసిన యేసుక్రీస్తుని ప్రకటించడానికి దేవుని చేత నిర్మింపబడిన దేవుని సంతానం మేమే అని చెప్పడానికి మేము మీకు అధికారం ఇస్తున్నానయ్యా అని ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళని అభిషేకించుకున్నారు. దాన్ని పట్టుకొని వెళ్ళిపోయి ఆ మేడగదిలో ఆత్మ కొరకు కనిపెడుతున్నప్పుడు ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు ఆత్మలో పరవశిస్తుండగా లోకస్తులందరూ, సంతతి కాదుగా వాళ్ళు ఏంటంటే యెరూషలేములో బల్లర్పించుకొని వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ ఆశల్ని, వాళ్ళ కోరికలను తీర్చుకోవడానికి వచ్చిన బ్యాచ్, అది సంతతి కాదు. అందుకని వాళ్ళందరూ వీళ్ళనేమన్నారు, సంతతి అయిన వారిని ఏంటయ్యా పొద్దునే దాగి వచ్చారా, ఏంటి ఆ మాటలేంటి, వాళ్ళు మీరు పలికే విధానం ఏంటి, ఆ ఉచ్చారణ ఏంటి, ఆ భాష ఏంటి అని ఒకరినొకరు హేళన చేసుకుంటున్నప్పుడు అక్కడ కొంతమంది వచ్చి వీళ్ళు మా భాష మాట్లాడుతున్నారు అనుకొని ఆశ్చర్యపడుతున్నారు. అలా ఆశ్చర్యపడేటప్పుడు పేతురు గారు లేచి ఒక మాట అంటాడు, మీరు సిలువేసిన ఈ యొక్క యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు, ఇది ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రూఢిగా తెలుసుకోవాల్సిన విధానమయ్యా అనగానే అప్పుడు వాళ్ళకి మనోనేత్రం తెరవబడింది. అందరికి కాదు, కొందరికి తెరవబడినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అయితే ఇప్పుడు మేమేం చేయాలి అని ఏం చేస్తుందంటే హృదయంలో పశ్చాత్తాపం తెచ్చుకొని సంతతిలో చేర్చబడడానికి ఇష్టపడుతున్నారు. అడుగుతారు, మమ్మల్ని ఏం చేయమంటే ఆయన అంటాడు, మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారు. అది మీకు, మీ పిల్లలకి, మీకు దూరస్తులైన వారందరికీ కూడా ఇది సంప్రాప్తమైంది అని చెప్పి
ఆ ఆత్మ ద్వారా నడిపింపబడుతూ ఆ ఆత్మ సంబంధమైన బిడ్డలుగా రూపించబడిన వారి సంతతులకు చేర్చుకుంటారు. అక్కడ పేతురు కూడా చేస్తున్నది. అక్కడ చెప్పారు కదా, నా మారు మనసు కొరకు పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం కొరకు ప్రకటించబడుతున్నప్పుడు దానికి మీరే సాక్ష్యం. ఆ సాక్ష్యాన్ని సంతతిలో చేరిన ఈ యొక్క పేతురు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ నెరవేరుస్తున్నాడు మేడగదిలో. ఎందుకంటే చూస్తున్నాడు, క్రీస్తుని దగ్గరగా ఉండి చూశాడు అన్ని విషయాల్లో. కొన్ని విషయాల్లో తప్పిపోయినా తర్వాత దేవుడు అతన్ని ఎంపిక చేసుకున్న కారణం చేత నువ్వు నా కుమారుడివి ఖచ్చితంగా చెప్పాడు, నువ్వు నా సంతతివి, నా తర్వాత నీవే నా రాజ్యభారాన్ని మోయవలసిన వాడివి అంటూ పేతురు యేసుక్రీస్తు తర్వాత ఆ భారం మొత్తం ప్రభువైన యేసుక్రీస్తు పేతురికి ఇచ్చాడు. దాన్ని నెరవేర్చడానికి ఆ సంతతిలో చేరిన ఈ పేతురు గొప్పగా అక్కడ మాట్లాడుతున్నాడు. సంతతి చూసిన వారు సాక్షుల వారు, బాప్తిసం పొందిన వారు సాక్షిగా బ్రతకాలి, సమర్పించుకోవాలి, అంతవరకు నమ్మకస్తులుగా ఉండాలి. అది దైవ నిర్ణయం. ఏ పరిస్థితులు వచ్చినా దైవ చిత్తానికి విరుద్ధంగా మాత్రం మారకూడదు, ఎలాంటి పరిస్థితులైనా సరే. ఎందుకంటే ఆయన సంతోషించేది నమ్మకస్తులను బట్టే, ఆయన ఎడ్ల భయభక్తులు కలిగిన వారిని బట్టి, ఆయన కృప కొరకు కనిపెట్టే వారిని బట్టి ప్రభువైన దేవుడు సంతోషిస్తాడంట. సంతోషించిన దేవుడు, ఒక రాజు సంతోషించాడు. ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తే రాజు సంతోషించి నీకేం కావాలమ్మా అని అడిగాడు. ఆ అమ్మాయి ఏమడిగితే ఏదన్నా ఆయన దగ్గర ఉండి ఏదన్నా వస్తువు అడిగిద్దామో, లేకపోతే ఒక మంచి బంగారు గిఫ్ట్ అడిగిద్దాం అనుకున్నాడు. ఆయన ఏమడిగింది? యోహాను తల అడిగింది. అలాగనే యేసుక్రీస్తు కూడా ఒక గిఫ్ట్ ఇస్తున్నాడు మనకి. ఏంటి ఆ గిఫ్ట్ అంటే, కీర్తన గ్రంథం 147వ అధ్యాయము 147వ అధ్యాయము 11వ వాక్యం. వారి యొక్క నిమిషం. పదకొండవ వాక్యం. తన యందు భయభక్తులు కలిగిన వారి యందు, తన కృప కొరకు కనిపెట్టే వారి యందు యెహోవా ఆనందించేవాడై ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము, సీయోను నీ దేవుని కొనియాడుము. ఎందుకంటే ఆయన నీ గుమ్మముల యొక్క గడియల్ని బలపరిచి ఉన్నాడు, నీ మధ్యలో ఉన్న నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ఎవరి పిల్లలు? యెరూషలేముకు సంబంధించిన వారు. యెరూషలేము నుండి వేరై సియోనికి, అంటే సంఘానికి, అంటే దేవుని సంతతికి, దేవుని చేత ఏర్పరచబడిన వారి గురించి మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాడంట? నీ గుమ్మాల యొక్క గడియలు నేను బలపరిచి ఉన్నాను, నీలో ఉన్న నీ పిల్లలని నేను ఆశీర్వదిస్తున్నాను, నీ సరిహద్దుల్లో నేను సమాధానాన్ని కలుగు చేస్తాను, మంచి గోధుమలతో నేను నిన్ను తృప్తిపరుస్తాను. సంతతి యెరూషలేము కాదు. యెరూషలేము అంతా బలులు, లోకము, ఆచారాలు, సంప్రదాయాలు, ఈ పాత నిబంధన ప్రకారం. కానీ దేవుడు ప్రత్యేకంగా సియోన్ని ఎంచుకున్నాడు, సంఘాన్ని ఎంచుకున్నాడు. ఆ సంఘమే సంతతి, ఆ సంఘమే చూస్తారు, వాళ్ళే సాక్షులు అవుతారు. ఈనాడు క్రైస్తవులు అంటే అందరూ తిరుగుబాటు ఎందుకు చేస్తున్నారంటే, మనం క్రైస్తవులు అని చెప్పుకున్నాం అంటే, మనం కాదు, కొంతమంది క్రైస్తవులని చెప్పుకున్నా కానీ క్రీస్తుని ఎరగకోకుండా పడుతుంది. అయినా ఏదన్నా ఆ అన్యత్వం నుండి ఏదన్నా శ్రమ వస్తే వాడికి కూడా ఆ శ్రమ వాడి మీద కూడా వస్తుంది. ఎందుకంటే క్రైస్తవుడు అనే పేరు కేవలం, కానీ వాడికి ఈ యొక్క విధానం అంతా కూడా తెలియకపోయినా కానీ వాడి శ్రమ అనుభవిస్తాడు. కానీ దేవుడు వాడి శ్రమ అనుభవించాడని వాడికి వెళ్ళేమి సపోర్ట్ చేయడు. నువ్వు సంతతిలో లేవు, నువ్వు సంఘములో లేవు, నువ్వు సాక్షిగా లేవు. ఎరుకోని కోరుకొని యెరూషలేములో నుండి వెళ్తున్న వ్యక్తి దేని ఆశించేది ఉంటాడు? లోకాన్ని ఆశించే కదా. యెరూషలేములో ఉండవలసిన వాడు యెరూషలేములో ఉండాలి. కానీ ఏదో తెలియని ఆకర్షణతో వెళ్తున్నాడు. వాడిని దొంగలు కొట్టారంట. ఎందుకు కొట్టారయ్యా అంటే, వాడి దగ్గర బంగారం లేదు, వెండి లేదు, డబ్బులు లేవు, ఏమీ లేవు. ఎందుకు కొట్టారంటే కేవలం వాని వస్త్రాలు కొరత. వస్త్రం పోతే ఏమవుతుంది? దిగంబరుడైపోయాడు. వస్త్రాలు లేకపోతే దిగంబరుడయ్యాడు.
యెరూషలేమును విడిచిన కారణం చేత, దొంగలు వాడిని కొట్టిన కారణం చేత దిగంబరుడైపోయాడు. దేవుని యొక్క సంతతిలో చేరుకోకుండా మనం కేవలం క్రైస్తవ్యం అని చెప్పుకుంటూ మనం నడిస్తే ఈ లోకము కొట్టిద్ది ఖచ్చితంగా. మనం కూడా దిగంబరులం అయిపోతాం. అందుకే దేవుడు నన్ను దిగంబడిగా ఉంచడానికి ఒక్కోట్ల తన సంతతిలో చేర్చుకొని తన రక్షణ వస్త్రాన్ని, తన నీతి వస్త్రాన్ని, తన ప్రశస్త వస్త్రాన్ని, తన మహిమ వస్త్రాన్ని ధరింపజేసి తన రాజ్య నివాసులుగా చేర్చుకోవడానికి ఆయన తన ప్రియకుమారుని రక్త మాంసములు కలిగిన వాడిగా మార్చి ఆ రక్తం ద్వారా విమోచించి నీకు నాకు మహిమలో తన సింహాసనం మీద కూర్చొని పెట్టే అధికారం, హక్కునిస్తున్నారు. అందుకని సంతతిలో చేరాలి. సంతతిలో చేరినవాడు సాక్షిగా ఉండాలి. సాక్షిగా ఉన్నాడు కాబట్టి పేతురు ఏం చేస్తాడంటే ప్రకటిస్తున్నాడు. మారు మనసు గుండి, పాప క్షమాపణ గుండి ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళ హృదయాలు ఏమని అంటే నొచ్చుకున్నాయి అంట. నొచ్చుకోవడం అంటే పొడవబడిందంట ఆ వాక్యం. అయ్యో మేమేనా, మా పాపమేనా ఆయనకు సిలువేయడానికి కారణమైంది. అంతగా ప్రకటించాడు పేతురు. ఆ ప్రకటన వాళ్ళ యొక్క హృదయాలను తెరిస్తే ఆ తెరవబడిన హృదయాలు అన్నీ కూడా కలిపి 3000 హృదయాలు అయినాయి. ఈ 3000 ఎక్కడ చేర్చబడ్డారంటే సంతతిలో చేర్చబడ్డారు. సంతతిలో వీళ్ళు ఏమయ్యారంటే ఇప్పుడు అలాగనే స్ప్రెడ్ అయ్యి మనందరికి కూడా ఇప్పుడు మన దాకా తెచ్చారు ఆ వాక్యాన్ని. ఇప్పుడు మనం కూడా వింటున్నాం. మనం కూడా నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నాడు, మీ సియోను యెరూషలేము గురించి మాట్లాడుతూ, నీ గుమ్మల యొక్క గడియలు నేను బలపరిచాను కదా, నీ మధ్యలో ఉన్న నీ పిల్లలను కూడా నేను ఆశీర్వదించాను. మన ఆత్మీయ జీవితం మన పిల్లల మీద కూడా మహిమకరంగా రావాలని దైవ చిత్తమైంది. దానికి మూల పునాది మనమే వేసుకోవాలి. దానికి మూల విత్తనం మనమే. ఆయన ఏమన్నాడు, భూమిలో పడి గోధుమ గింజ చావకుండా ఉంటే అది ఒట్టిగానే ఉండి నశించిపోతుంది. అది భూమిలో పడి చనిపోయిన ఎడల అది ఫలిస్తుంది. ఆ గోధుమ గింజ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పడి చనిపోయిన కారణం చేత ఇప్పుడు ఆయనతో పాటు మనం కూడా చెప్తున్నాడు పౌలు గారు. మీరు మారు మనసు గురించి చెప్తే ఏమంటారు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ కూడా ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతారని మీరు ఎరగరా? ఆయన మరణంలోకి బాప్తిసం పొందిన అందరూ కూడా ఆ ఫలించినటువంటి ఆ గోధుమ, ఆ కంకికి పుట్టినటువంటి విత్తనాలు మనం అందరం కూడా. ఇది సంతతి. ఈ సంతతికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకత భూ సంబంధమైనది మాత్రమే కాదు, పర సంబంధం వరకు కూడా ఈ ప్రత్యేకతని అలాగనే కొనసాగిస్తూ ఉంటాడు దేవుడు. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, ఇంతకు మనం యెషయా గ్రంథంలో చదువుకున్నాం కదా, 53వ అధ్యాయంలో ఆ లాస్ట్ మాట ఒకటి ఉంటుంది. అక్కడ మనం చదవలేదు, అది ఒకసారి చదువుదాం. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశములు అతని వలన సఫలమవును. యెహోవా ఉద్దేశాలంట సఫలమవ్వాలి. ఏంటి యెహోవా ఉద్దేశములు? ఆయనకి వ్యాధిని కలుగు చేయటం ఏంటి? తిరిగి ఆయనని దీర్ఘాయుష్మంతుడు చేయటం ఏంటి? దాని వెనకున్న దేవుని ప్రణాళిక ఏంటంటే, ఈ సంతతికి దేవుడు బహు మహిమకరమైనటువంటి ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఈ యొక్క గోధుమ గింజ అయిన క్రీస్తుని బట్టి నెరవేర్చబడాలి. ఏంటి ఆ నెరవేర్పు అంటే, దేవుడు చెప్తాడు, పౌలు గారు చెప్తాడు, రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవో క్లియర్గా చెప్తాడు. అయితే ఏం చేయాలయ్యా అంటే, మీరు క్షయమైన వారు కదా, మీరు మత్యమైన వారు కదా, మత్యమైన నీ శరీరము అమర్త్యతను ధరించుకోవాలి, క్షయమైన నీ శరీరము అక్షయతను ధరించుకోవాలి. ఎప్పుడైతే అక్షయతను ధరించుకున్నావో, ఎప్పుడైతే అమర్త్యతను ధరించుకున్నావో, నీ శరీరము మింగివేయబడింది. అంటే శరీర సంబంధమైన పాపం అంత ప్రక్షాళన చేయబడింది. నీకు విజయం వచ్చింది దేహం మీద, నీ శరీర సంబంధమైన జీవితం మీద, నీ ఆత్మకు జయం వచ్చింది. ఎప్పుడైతే ఆ జయం వచ్చిందో అప్పుడు వాక్యము నెరవేర్చబడుతున్నాడు. అది దైవ చిత్తం, అది దేవుని ఉద్దేశం. ప్రతి ఒక్కరి మీద ఉన్నటువంటి మరణము కొట్టివేయబడాలి. అందుకే అక్కడ ఇందాక పౌలు గారు చెప్తూ ఏమన్నాడు, ఆ పిల్లలు రక్తమాంసములు కలిగి ఉన్న వారిగా ఉన్న కారణం చేత ఆయన కూడా రక్తమాంసాలు కలిగిన వాడిగా మారి ఉన్నాడు అని చెప్పి. ఎందుకు చెప్తున్నాడంటే, ఆ రక్తమాంసం ద్వారా విమోచించబడిన వీళ్ళందరూ కూడా మరణాన్ని జయిస్తారంట.
వాళ్ళ జీవితకాలం మరణ భయము చేత సాతాను కట్ల చేత బంధించబడిన వారు. ఏంటి వాడు కట్టిన కట్లు అంటే, మనం అనుకుంటాం సహజంగా ఏదో ఇంట్లో శోధనో లేదా మన మీద ఒంటి మీద అంటే అనారోగ్య సమస్యలు లేకపోతే కుటుంబ పరిస్థితులు ఈ కట్లు అనుకుంటాం. కానీ నిజమైన కట్లు అవి కాదు. వాడు కట్టిన కట్టు ఏంటంటే మరణపు కట్టు. సాతాను ప్రతి మనిషిని మరణం చేత బంధించాడు ఆదాము దగ్గరే. ఆ ఆదాము దగ్గర బంధింపబడిన ఆ మరణాన్ని ఇప్పుడు ప్రక్షాళన చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు నల్లకు కొట్టి ఆయనలోని తీపడిన రక్తం ద్వారా ప్రతి మనిషిని విమోచించి ఆయన మహిమలోనికి నడిపించడానికి దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. అది అలా ఏర్పరచబడిన వారు మాత్రమే సంతతి. ఈ సంతతి ఆయన చూడడానికి నిన్ను నన్ను మనలందరినీ ఏర్పరచుకున్న నీవు సాక్షిగా మారాలి. సాక్షిగా ఉన్నావు నీవు ఇలా ఉండకూడదు. నీ సాక్ష్యాన్ని పంచుకుంటూ మహిమకరంగా జీవించాలి. ఇక్కడ అంటాడు చూడండి, అతడు దీర్ఘాయుష్మంతుడగును. ఎవరు అతడు? ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నా. అతడు దీర్ఘాయుష్మంతుడగును, అప్పుడు యెహోవా ఉద్దేశంలో అతని వలన సఫలమవును. ఆ సఫలమయ్యే విధానం మనం ఒకటో అదే చెప్పుకున్నాం కదా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఆ మాటను క్లియర్గా చూడగలుగుతాం. 15వ అధ్యాయంలో క్లియర్గా చూడగలుగుతాం. 3వ వచనంలో ఆ 3వ లైన్లో ఉంటుంది. 15వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ వచనములో, క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును. తర్వాత 4వ వచనం ఏమంటుందంటే, లేఖనాల ప్రకారమే 3వ దినాన ఈ లేపబడేది క్రీస్తుకు మాత్రం వర్తించింది కాదు. రక్త మాంసాలు కలిగిన ప్రతి మనుషునికి ఈ యొక్క ప్రక్రియ ప్రతి ఒక్కరికి వర్తించాలని దేవుడు క్రీస్తుని ఆ విధంగా సిద్ధపరిచాడు. మనం కూడా చనిపోవటం కాదు, మనం కూడా ఖచ్చితంగా పునరుత్థాన శక్తితో నింపబడిన వారమై మనం కూడా లేపబడాలి. ఆ లేపబడిందే నిజమైన సంతతి. ఆ సంతతే రేపొద్దున ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో కానీ పరలోక రాజ్యంలో కానీ మహిమకరంగా ఉంటుంది. అలా జరిగించడానికి మనం ఏం చేయాలంట? దేవుడు చెప్తున్నాడు, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల మీరు చావవలసిన వారై ఉన్నారు. కానీ ఆత్మ ద్వారా మీ శారీరక క్రియలను మీరు చంపిన ఎడల మీరు జీవిస్తారు. జీవించడం అంటే బతుకుతారనలా, జీవిస్తారు. బ్రతుకుట ఈ భూమి మీద వారికి జీవించడం, తరతరాలు యుగాలు ఆయనతో పాటు జీవించే విధానాన్ని చెప్తున్నారు. అంటే ఆత్మ ద్వారా మన శరీరం మీద మనం జయాన్ని సంపాదించుకోవాలి. అలా సంపాదించుకునేది సంతతి. అలా సంపాదించుకోవడానికి దేవుని చేత భూమి మీద ఎంపిక చేయబడిన వారిలో శిష్యులు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ ద్వారా ప్రకటింపబడిన లేఖనాలను బట్టి ఈనాడు మనం కూడా అలానే బ్రతకాలని ఆశపడుతున్నాం. అంతవరకు మనం కాపాడుకోవాల్సిందే. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా కానీ ఖచ్చితంగా జారి పడిపోవడానికి అవకాశం ఉంటుంది. సాతాను గర్జించే సింహం వల్ల ఎవరిని మృంగుదనా అని తిరుగులాడుతున్నాడంట. వాడికి దొరికామంటే పట్టేసుకుంటాడు. అంటే ఎక్కడ వాడికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే మనము ముఖ్యంగా వాక్యానుసారంగా ప్రవర్తించడం మాత్రం ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిందే. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయం కలుగుతుంది. ఆ విజయం ముందు మరణం ఏమవుతుందంట? మరణము మృంగివేయబడుతుంది. మన మీద ఉన్న మరణము మృంగివేయబడుతుంది. ఇప్పుడు మరణం లేకపోతే మనం ఏమవుతున్నాం? మహిమాన్వితులం అవుతున్నాం. ఆదాము ఎక్కడున్నాడు? స్టార్టింగ్లో అంటే ఏదైనా తోటలో ఉన్నాడు. ఆ ఏదైనా తోటలో ఎలా ఉన్నాడంటే మరణం లేని వాడిగా, మహిమ కలిగిన వాడిగా ఉన్నాడు. కానీ అవిధేయత వలన చేసిన పాపాన్ని బట్టి సాతాను మరణం చేత బంధించాడు, మరణ కట్లతో బంధించాడు. ఈనాడు ఆ మరణ కట్లు తెంపడానికి క్రీస్తు మనలందరినీ సిద్ధపరుస్తున్నాడు. ఆ ఆదాము కుమారులమైన మనము కూడా రేపొద్దున తిరిగి ఆ ఏదేనులో ఉన్న మొట్టమొదటిగా ఉన్న ఆ మహిమ ఆదాము కలిగినట్లుగా మనం కూడా స్వతంత్రించుకోవడానికే దేవుడు మనల్ని మహిమకరంగా సిద్ధపరుస్తూ ఏం చెప్తున్నాడంటే లేఖనాల్ని ప్రకటింపజేస్తున్నాడు. ఈ లేఖనాలు ప్రకటించబడుతున్నప్పుడు ఎవరు చూస్తారా అంటే సంతతి మాత్రమే చూడగలుగుతుంది. ఎవరయ్యా ఈ సంతతి అంటే, ఒకప్పుడు పాపను, ఇప్పుడైతే విమోచింపబడిన వారు. మీరు పాపముల చేత అపరాధముల చేత చనిపోయి ఉండగా క్రీస్తు తన ప్రేమ చేత ప్రభు చేత మిమ్మల్ని విమోచించుకున్నాడు. మరణ బంధకాల్లో ఉన్న మనలందరినీ విమోచించుకున్నాడు.
అని చెప్పి విమోచింపబడిన తర్వాత నుండే మన ఆత్మీయ జీవితం నిజంగా మహిమకరంగా తట్టుకోవాలి. మనం విమోచన లేని వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఇంకా అలా కొనసాగుతారు. మనం ఎన్ని చెప్పినా కానీ వాళ్ళు ఆ ప్రకారంగానే కొనసాగుతారు. ఒక్కసారి దేవుడు దర్శించారనుకో, పౌలు గారు ఉన్నాడు, ధర్మశాస్త్రంలో నాకంటే వీరుడు లేడు అనుకున్నంత బలంగా కొనసాగుతూ బతికాడు. చెప్తాడు కదా తర్వాత కూడా, నాకంటే ధర్మశాస్త్రంలో నిష్ఠాగరిష్ట కలిగిన వాడు ఎవరు లేడు నా సమాన వయస్కుల్లా అనుకుంటూ సాక్ష్యాన్ని కూడా చెప్తాడు కదా. ఆ ధర్మశాస్త్రం యొక్క శక్తిని బట్టే స్టీఫెన్ని చంపుతున్నప్పుడు ధైర్యంగా అక్కడ నిలబడి మీ బట్టలన్నీ ఇక్కడ పెట్టెళ్ళి రాళ్ళతో కూడా చంపేసి రండి, నేను ఉంటాను కాపలా అని ధైర్యంగా చెప్పి వాళ్ళందరిని బంధించాడు, యూదులందరినీ. అలాంటి వ్యక్తి సైతము క్రీస్తు యొక్క చిత్తాన్ని తెలుసుకున్నాక సంతతులకు చేర్చబడ్డారు. ఇప్పుడు మనం ధర్మశాస్త్ర సంబంధమైన విధానంలో శరీర సంబంధులుగా నడుస్తున్నాము, ఆత్మ సంబంధ విధానంలో మరి దేవుని ఉద్దేశాలను నెరవేర్చే సంతతులకు చేర్చబడుతున్నాము. మనకు కూడా తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. దేవునికి ఆయనకి మాత్రమే తెలుసు. కనుక మనం ఆయన దగ్గర ఏం చేయాలంటే ప్రతి క్షణము కూడా మహిమకరంగా మనల్ని మనం ప్రతిష్ఠించుకుంటూ బ్రతకాలి. ఈ ప్రక్రియ ఎప్పుడు జరిగింది? ఎప్పుడు మనల్ని ఈ విధంగా సిద్ధపరిచాడు దేవుడు అంటే, అబ్రహాము దగ్గర వాగ్దానంలోనే మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడే ఈ ప్రక్రియని ముందుగానే చూపించాడు దేవుడు. అబ్రహాము, ఇస్సాకు వాళ్ళిద్దరి తర్వాత యాకోబు వాళ్ళ అన్నను మోసం చేసి, తల్లిదండ్రులు మోసం చేసి వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక రాత్రి అర్ధరాత్రి అక్కడ మనకు తెలుసు ఆ స్టోరీ. రాత్రి అవగానే అక్కడ ఒక రాయిని తీసుకొని తలగడగా చేసుకొని పడుకున్నప్పుడు ఆ రాత్రి ఆయనకు ఒక దర్శనంలో ఒక విషయం కనపడుతుంది. ఏంటి ఆ విషయం అంటే, పరలోకము నుండి ఒక నిచ్చెన భూమి మీదకి వేయబడితే ఆ నిచ్చెన మీద ఆ దూతలంట పైకి ఎక్కుతున్నారంట, దిగుతున్నారంట. దేనికి సూచనగా ఉందంటే, సంతతి, ఈ భూమి మీద ఉన్న సంతతి, ఆయన ఏర్పరచుకున్న సంతతి రేపొద్దున ఆ నిచ్చెనైన క్రీస్తు మీద నుండి ఎక్కి ఆ రాజ్యంలోకి ప్రవేశించడానికి ఆ నిచ్చెన ఈ ప్రభువైన క్రీస్తు. ఆయన నిచ్చెనగా మార్చాడు, ఆయన వ్యాధి కలిగిన వాడిగా చేశాడు. ఆయన సంతతి ఆయన యొక్క శ్రమను చూసేవారుగా సంతతి యొక్క మనోనేత్రాల్ని వెలిగిస్తున్నాడు దేవుడు. మన మనోనేత్రాలు కూడా వెలిగించబడితే మనం స్పష్టంగా చూడగలుగుతాం. ఈ మనోనేత్రాలు వెలిగించబడి ఉన్న కారణం చేత ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యంలో మాట్లాడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం. అమ్మా చూసారా, మనోనేత్రాలు వెలిగించబడిన వారు తెలుసుకోవాలంట. బాప్తిసం పొందాం కానీ చాలా మంది తెలుసుకోవట్లే ఆ సత్యాన్ని. అంటే ఇంక అదే రక్షణ తీసుకుంటూ వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. మా ఇంటి దగ్గర పెయింట్ పని చేసే వ్యక్తుల్ని పిలుచుకొని వెళ్ళి 200 రూపాయలు ఇచ్చి బాప్తిసం ఇచ్చారు పాస్టర్ గారు. నిత్యం వెళ్తావయ్యా అని బాప్తిసం ఇచ్చి 200 రూపాయలు పాస్టర్ గారు ఆయనకి ఇచ్చారని. అంటే వాళ్ళ మనోనేత్రాలు వెలిగట్లా, సత్యం తెలుసుకోవట్లా. సత్యాన్ని తెలుసుకున్నప్పుడే అందాక మేడగదిలో వాళ్ళు మేమేం చేయాలని, పేతురు గారు చెప్పిన మాటలకు మేమేమి చెయ్యాలయ్యా అని స్పందించారంటే లోపల దేవుడు వాళ్ళ మనోనేత్రాలు వెలిగించాడు. తెలుసుకున్నాక సత్యాన్ని గురించి వాళ్ళకి బయలుపరచబడిన దాన్ని బట్టి వాళ్ళు సమర్పించుకున్నారు కనుక వారు ఈ దానికి మన నోటిలో కూడా సాక్షులుగా కనపడుతున్నారు. కనుక మన మనోనేత్రాలు వెలిగించబడినందున ఏమంటున్నాడు అక్కడ,
మిమ్ములను ఆయన పిలిచిన పిలుపులో ఆయన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడు అయిన మహిమాస్వరూపి యొక్క తండ్రి తను తెలుసుకున్నట యందు మీకు జ్ఞానాన్ని ప్రత్యక్షతను కలిగిన మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనను మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను అంటున్నాడు పౌలు గారు. అంటే ఏదో ఉంది ఇంకా తెలుసుకోవాల్సింది. క్రీస్తు పట్ల ఆయన వినియోగపరిచింది ఏంటి? అన్నిటికంటే గొప్పగా క్రీస్తు పట్ల తండ్రి అయిన దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం ఏంటి? వినియోగపరిచిన ఆయన శక్తి ఏంటి అంటే మరణము నుండి దేవుడు ఆయన్ని విమోచించాడు. నిన్ను నన్ను కూడా మరణం నుండి విమోచించడానికి ఈ ప్రక్రియ అంతా కూడా మన మరణ పాత్రలుగా ఉండడానికి కాదు, మహిమ పాత్రలుగా మార్చబడడానికి. క్రీస్తునందు ఆయన ఉపయోగించిన బలాతిశయం యొక్క మహత్యం ఎట్టిదో మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంతతిలో చేర్చబడతాం. సంగమా చూస్తాం, అప్పుడు దైవ చిత్తాన్ని చూస్తాం. మనం చూస్తా ఉంటే సాక్షులను చాలా మందిని అసాక్షులు అయిపోయారంట. ఎబ్రీ పత్రిక చదివినప్పుడు 11వ అధ్యాయంలో లాస్ట్లో ఎంత చక్కగా ఉంటుందో రాయడానికి ఇంకా సరిపోక తొందరగా ముగిచ్చేసాడు. ఇంకా ముందేమో అబ్రహాం నుండి చక్కగా నోవాహు నుండి బాగా రాసుకుంటూ వచ్చాడు వాళ్ళ వివరాలు. కిందకు వచ్చే కొద్దీ ఇంకా రాయడం మరి అలసటిచ్చిందో మరి లేకపోతే ఏమో కానీ మొత్తానికి టకటక ముగించేశాడు. దానియేలు గుండి, సమూయేలు గుండి వీళ్ళందరిని రాస్తా వరుస వాళ్ళ స్థితిగతుల్ని వారందరూ రక్తసాక్షులు. ఇది సంతతి. మన సంతతిని చూసినప్పుడు సంతోషిస్తాం. సంతతి చూసినప్పుడు వాళ్ళకి కలిగిన శ్రమలు బట్టి మనం ఒకసారి దుఃఖపడతాం. కానీ మనల్ని కూడా అదే సంతతిలో చేర్చుకున్నాక మనకు కూడా కొన్ని శ్రమల్ని కలుగు చేసినప్పుడు దేవుడు మనల్ని బట్టి కూడా సంతోషిస్తాడు. చదవండి పేతురుపత్రిక, 1 పేతురుపత్రిక 4వ అధ్యాయము 18-19 వాక్యాలు ఒకసారి చదువుదాం. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకున్నవారు. ఏనంట దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన కలిగిన వారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మని ఏం చేయాలంట? అప్పగించుకోవాలి. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు తన ఆత్మని తండ్రికి అప్పగించాడు. చివరి శిలువలో చివరి మాటగా తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు. అన్నప్పుడు తండ్రి ఆత్మను అంగీకరించాడా లేదా? అంగీకరించాడు. యాస్టిస్గా మనము కూడా మన ఆత్మను అప్పగించినప్పుడు ఆయన అంగీకరించాలి కదా. అంగీకరించాలంటే మనకి రక్త మాంసంలో కలిగిన వారిగా మనం ఉన్నాం. ఇవి అడ్డుగా ఉన్నాయి. ఆ రక్త మాంసంలో కలిగిన మనల్ని, ఆ రక్త మాంసంలో ఉన్న దోషాన్నంతని తొలగించి మహిమ పాత్రలుగా సిద్ధపరుస్తున్నాడు ప్రభువైన క్రీస్తు. చేసి ఇదిగో నేను నిత్యంగా ఉన్నాను, ఇప్పుడు నా మీద నుండి మీరు ఎక్కెళ్ళిపోండి పరలోకానికి అంటున్నాడు. యేసుక్రీస్తు శిలువ మరణాన్ని ముందుగానే యాకోబు దగ్గర స్పష్టంగా దేవుడు తెలియపరిచాడు. ఆకాశంలో వరకే నిచ్చినవి పడింది. కింద నుండి దూతలు పై నుండి దిగుతున్నారు, కింద నుండి ఎక్కుతున్నారు. ఎవరి దూతలు? ఆకాశానికి భూమికి మధ్య వారదెట్ట వచ్చిందంటే క్రీస్తుని బట్టే వచ్చింది. ఆయన వచ్చిన తర్వాతే విమోచన, ఆయన వచ్చిన తర్వాతే మన పాప ప్రక్షాళన, ఆయన వచ్చిన తర్వాతే మరణం బంధించబడింది, ఆయన వచ్చిన తర్వాతే ఆ మరణపు చెరగా విధించి ఆయన మనందరిని కూడా ఆ చెర నుండి విమోచించి మహిమాన్వితులుగా మనందరినీ సిద్ధపరిచారు. అలా విమోచింపబడడానికి ఎవరైతే తాను ప్రతిష్ఠించుకొని ఆ ప్రకారం జీవించడానికి సిద్ధపడితే వారు మాత్రమే ఆ సంతతి ఖచ్చితంగా చూస్తారు. దేవుని యొక్క వాక్య ఉద్దేశాలను చూస్తారు. మనమందరూ కూడా అలాంటి ఆత్మ సంబంధంలో లోతుల్లోకి నడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? చివరిగా అక్కడ దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాడు. క్రీస్తు దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాడు. ఏంటి దేవుని ఉద్దేశం అంటే మనం
రక్త మాంసాలు కలిగిన మనం వాటి నుండి విమోచింపబడి మహిమ పాత్రలుగా తిరిగి పునరుద్ధరింపబడాలి. ఏంటి దేవుని ఉద్దేశం అంటే, ఆదాము త్రోసివేయబడ్డాడు, తిరిగి ఆదాము మళ్ళీ ఏదెనులోకి ప్రవేశించబడాలి. అది దేవుని ఉద్దేశం. ఆదాము ఒక్కడైనా, ఆదాము పుట్టిన ప్రతి సంతతి. దాని ఉద్దేశం ఏంటో తెలుసా? గాడిద పిల్లలకు కూడా విమోచన కలిగజేశాడు దేవుడు. ఇందాక అక్కడ చెప్తాడు కదా, యెరూషలేమా, సీయోనా, మీరు దేవుని బట్టి కొనియాడండి, మీ గుమ్మాల యొక్క గడియలు నేను బలపరిచాను, మీ లోపల ఉన్న మీ పిల్లల్ని నేను ఆశీర్వదించాను. ఇక్కడ గాడిదని ఆశీర్వదించాడు, గాడిద పిల్లను కూడా తెచ్చుకున్నాడంట. ఎందుకు? గాడిద పిల్లని మాత్రం తెస్తే తల్లి అనాథ అయిపోయాడు, లేకపోతే గాడిదని ఒక్కదే తెస్తే పిల్ల అనాథ అయిపోయింది. మన ఒక్కలనే పరలోకాన్ని తీసుకెళ్తే మన పిల్లలు అనాథలు అయిపోతారు. అందుకే దేవుడు మనకి మన పిల్ల తరానికి ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు. కీర్తన గ్రంథం 103 అధ్యాయంలో కూడా 17-18 వాక్యాలు అదే చెప్తాడు. నా కృప కొరకు కనిపెట్టే వారి మీద నా కనుదృష్టి నిలిచి ఉంటుంది, వాళ్ళ పిల్ల తరాలకి నా ఆ కృప నిలిచి ఉంటుంది అంటాడు. ఇంకా సంతతిలో చేర్చబడ్డానికి ఈ రోజున మనలందరినీ కూడా చూచే కన్నులు ఇచ్చి మనలందరినీ సిద్ధపరుస్తున్నారు. ఆ చూసే కన్నులు కలిగిన వారమై మరణపు బంధకాల్లో ఉన్న మనము, ఆ చెరలో ఉన్న మనము విమోచింపబడ్డానికి దేవుడు సిద్ధపరిచిన ఆ ప్రక్రియలో సంపూర్ణంగా కొనసాగించబడ్డానికి దేవుడే తన ఆత్మ ద్వారా మనల్ని సిద్ధపరుస్తున్నాడు. తెలుసుకున్న వారిగా మనల్ని మనం నడిపించుకోవాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు. వారధి ఏర్పరచబడింది సంగమం, ఇప్పుడు కాదు, ఎప్పుడో వారధి ఏర్పరచబడింది పరలోకానికి. ఆ యాకోబు దగ్గరే వెళ్తాడు పైకి పరలోకానికి వెళ్ళడానికి నిచ్చెన, కానీ అది సంపూర్ణం కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో. క్రీస్తు పుట్టే 2023 సంవత్సరాలు అయితే మరి అంతకుముందు అక్కడి నుండి యాకోబు దగ్గర ఎన్ని సంవత్సరాలు? అప్పుడే ప్రణాళికలో మనం ఉన్నాం. అందుకే ఇక్కడ ఉన్నాం. అందుకే ఆ కృప పొందడానికి దేవుడు ఏర్పరుచున్నాడు. ఇప్పుడు మన సంతతిలో చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. ఆశపడే ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఆయన ఆశ కూడా పడుతున్నాడు. సిలువలో ఉండి ఏమంటున్నాడు? దాహం అంటున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? లోకస్తులు, సంతతి కాని వారు, దేవుని చూడలేని వారు, దేవుని చిత్తాన్ని గ్రహించలేని వారు ఏం చేస్తున్నారంటే చిరకం తెచ్చి ఇచ్చారు. కానీ ఆయన అడుగుతున్న దాహం ఏంటంటే ఆత్మయ దాహం. ఆయన ఆత్మదాహం ఎవరు తీర్చారంటే ఆ పక్కనున్న దొంగ తీర్చాడు. వెదకుడా, యేసు నీతో పాటు నీ రాజ్యంతో నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోయా అంటే, అప్పుడు దాకా ఎందుకయ్యా, ఇప్పుడే నాతో పాటు నువ్వు నాతో పరవేశంలో ఉంటావు. ఎంత సంతోషం. ఆయన వెళ్తే అంత ఒక ఆత్మని మహిమకరంగా పట్టుకొని వెళ్ళిపోయాడు. మనం మన కుటుంబంలో ఉన్న ఒక్కరినైనా మహిమకరంగా సిద్ధపరచుకోగలిగితే దేవుడు మహిమపరచబడతాడు, మనం కూడా ఆశీర్వాదకరంగా ఉంటాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మా మనోనేత్రాలు వెలిగించబడిన ఉన్న కారణం చేత నీవు మా పట్ల చూపించిన నిరీక్షణలో ఉన్న ఆ నిశ్చిత్తమేదో, ఆ మహిమైశ్వర్యం ఏంటిదో మేము తెలుసుకోవాలని ప్రభువా, మా కొరకు ఇప్పటికీ కూడా నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు. ఏంటి ఆ నిరీక్షణ? క్రీస్తు ఎడల నీవు మా కొరకు నా తండ్రి సిద్ధపరిచినట్టు నా బలాత్సయం ఏంటో నాయన క్రీస్తు మాకు సంపూర్ణంగా తెలియపరిచి ఉండగా ప్రభువా, దాని ద్వారా మేము కూడా మరి కట్టబడిన వారమే ప్రభువా, నీకు మహిమకరంగా జీవించుటకు నీ పునరుద్ధానపు శక్తిని మాకు దయచే. మా శక్తి సరిపోదు నాయన. లోకమంతా కూడా మాయ నా తండ్రి, లోకమంతా కూడా భ్రమ, లోకమంతా కూడా శరీరాశే, నేత్రాశే, జీవపడంబాలే అయ్యా. ఇప్పుడు నీ సన్నిధిలో ఉంటాం, మరుక్షణం ఇంకెక్కడో లోకంలో లోక సంబంధమైన పరిస్థితుల్లో, లోక సంబంధమైనటువంటి అయా నా తన కార్యాల్లో మా యొక్క మాటలు, మా యొక్క చూపులు, మా తలంపులు, ఆలోచనలు ఉంటాయి ప్రభువా. అయ్యా, ఇవేవి కూడా నా తన నీ చిత్తమైనవి కావు. ఇవన్నీ రక్త మాంసాలకు సంబంధించిన ఆశలే ప్రభువా. ఇవి కాదు నువ్వు కోరుకునేది ఆయన. జీవితకాలము మరణము భయము చేత దాస్యంలో ఉన్న మాకు విమోచన కలుగు చేయాలని నువ్వు మాకంటే అయ్యా ముందుగా నిర్ణయించుకున్నావు. ఆ నిర్ణయమే మా పట్ల సంపూర్ణం చేస్తున్నావు. అటు సంపూర్ణం చేయడానికి మా కొరకు అయ్యా పరలోకానికి నిచ్చెన వేసి ఉన్నావు రమ్మని. ఆ నిచ్చెన నీ కుమారుడిని యేసుక్రీస్తు ఉండగా ఆ క్రీస్తు మీద నుండి మేమందరం పని రాజ్య వారసత్వం పొందడానికి నాయన నీ పునరుద్ధానపు శక్తిని దయచేయాలి. నీ పునరుద్ధానపు ఆత్మతో అభిషేకించు. చేర్చబడిన ప్రతి బిడ్డని అయ్యా వారి యొక్క గుమ్మాల యొక్క గడియలను బలపరచండి ప్రభువా. వారిలో ఉన్న వారి పిల్లల్ని మీరు ఉన్నతమైన కృపలో దీవించండి ప్రభువా.
వారి సరిహద్దుల్లో సమాధానము దయచేయండి ప్రభు. చేర్చబడిన సంఘం యొక్క ఆయా కుటుంబాల్ని అయా నా తన్ని మంచి గోధుమలతో మీరు తృప్తిపరచండి. ఈ మహిమాభిషేకంతో నింపమని, సమస్తమైన జ్ఞానములకు మించి అన్ని సమాధాన పాత్రం మా పైన కుమ్మరింపున్నాం. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు యొక్క సర్వశక్తి కలిగిన నామంలో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. పాటల పుస్తకాల్లో నుంచి 47వ పాట పాడు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. బల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. బల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. కొండను మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఏప్రిల్ 24 నుంచి 27 వరకు విజయనగరంలో మీటింగ్స్ ఉన్నాయి. ఎబినేజర్ పాల్ గారు, రాజ్కుమార్ గారు వస్తారు. మన గుంటూరులో అయితే 4వ తారీఖు సాయంత్రం, 5వ తారీఖు ఉదయం సాయంత్రం ఉంటుంది. మరి 4వ తారీఖు మరి ఒక ఇల్లు ఇక్కడ కడుతున్నాం కాబట్టి ఆ కార్యక్రమం ఉంటుంది. మీరందరూ రావాలి. ఎందుకంటే ఇక్కడ బంధువులు సంఘస్థులు వస్తే మనందరం కూడా ఉదయం ప్రార్థన చేయించుకోవచ్చు. అందుకని అందరికీ మీటింగ్ ఉందని చెప్పాలి. సాయంత్రం నుంచి 17 4వ తేదీ సాయంత్రం, శనివారం సాయంత్రం, ఆదివారం ఉదయం సాయంత్రం మనకి మీటింగ్ ఉంటుంది. పాల్ గారు, రాజ్కుమార్ గారు వస్తారు. ఇంకా వాళ్ళు మాత్రమే కాకుండా దయానంద్ గారు, డేవిడ్ గారు వీళ్ళందరూ కూడా వస్తారని అనుకుంటున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన కృప కలిగిన ప్రభువా, ఈ ఘనమైన గొప్ప నామానికి వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఇంతవరకు భూమి మీద సజీవులుగా ఉంచావంటే కేవలం నీ కృప, నీ దయ. ప్రభువా,
ఈ దాసుని ద్వారా ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. దేవప్రభ, ప్రపంచం భయంకరంగా ఉంది. ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం అని చెప్తున్నారు. మరి ఇది బైబిల్లోనే ముందుగా వ్రాయబడిన ప్రకారం జరుగుతుంది. ఇరాన్కి రష్యా, చైనా, మరి నార్త్ కొరియా సపోర్టు ఇస్తున్నారని చెప్తున్నారు. మరి ఇజ్రాయెల్కి మరి అమెరికా, కొన్ని దేశాలు సపోర్ట్ ఉంది. అయితే చివరిలో మరి అన్ని దేశాల సపోర్టు నిలిచిపోద్దని చెప్తున్నారు. ఈ లేఖనాల ప్రకారం రాకడికి మేము అతి సమీపంగా ఉన్నామని భయంతో, వణుకుతో ఈ యొక్క సమయాన్ని మేము ఉపయోగించుకునేటట్లు సహాయం దయచేయండి. ప్రతి విషయాన్ని మేము చులకనగా తీసుకోకుండా ఈ యొక్క జరిగే పరిణామాల్ని మేము గమనిస్తూ మరి జాగ్రత్తగా ఉండటానికి సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా నీ వాక్యానికి లోబడి విధేయులై జీవించే కృపని మాకు దయచేయమని, నీ రాకడిని ప్రభా మేము ఎదుర్కొనే కృపాశక్తి మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క శక్తి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉన్నగాక. ఆమేన్.